అంటే సార్ ఇప్పుడు మనం ఇప్పుడు 13 నుంచి 40 ఇయర్స్ ఏజ్ లోపు అని అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీనేజ్ పిల్లలని తీసుకుందాము. వాళ్ళకి ఏంటంటే మొత్తం వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చదువు చదువు చదువు, పక్క వాళ్ళు చదువుతున్నారు, నువ్వు చదవాలి, వాళ్ళకి ఆ ర్యాంక్ వస్తుంది, నీకు ఈ ర్యాంక్ రావాలని ఇటు పేరెంట్స్ ఫోర్స్ చేయడము, అటు స్కూల్లో కూడా ప్రెషరు, వీటన్నిటికీ తట్టుకోలేకనో ఏమో తెలియదు సూసైడ్ రేటింగ్ అయితే పెరుగుతుంది వాళ్ళ దాంట్లో. సో అట్లా 13 సంవత్సరాల పై ఏజ్ ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, అంటే వాళ్ళంతా డిప్రెషన్కి లోన్ అవ్వకుండా పేరెంట్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా ఏ విధంగా చూడాలి పిల్లల్ని? అయితే ఇప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అండి, ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయము ఓన్లీ చిన్నపిల్లలకే కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. అదేంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ అబ్జర్వేషన్ చేయకుండా ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారండి. అబ్జర్వేషన్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు పూర్వకాలంలో ఏముండిందంటే మన పిల్లవాడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏమేమి చేసేవాడో ఆ తల్లి చెప్పేది ఆ తండ్రి చెప్పేవాడు. అంటే వాళ్ళకి ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టి ఆ టైంలో. ఇప్పుడు అబ్జర్వేషన్ లేదండి. అమ్మాయి ఏం చేస్తోంది, అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాళ్ళకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి ఎమోషన్స్తో ఉన్నారు, వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారా, యాంగ్జైటీలో ఉన్నారా, డిప్రెషన్లో ఉన్నారా, ఇవన్నీ కూడా ఎవరైతే అబ్జర్వేషన్ చేయగలరో తల్లిదండ్రులు, అప్పుడు పిల్లల్లో ఎలాంటి ఎమోషన్స్నైనా సరే మనము దూరం చేయొచ్చండి. అండ్ పెద్దవాళ్ళలో కూడా వాళ్ళని వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా పైన వేసుకొని చెప్తానండి. నేనే ఉన్నాను, నాకు ఒక థాట్ వచ్చింది, సూసైడ్ చేసుకునేటువంటి థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చినప్పుడు ఈ థాట్ ఎందుకు వస్తుంది, ఏంటి ట్రిగ్గర్స్ ఏంటి, ఇక్కడ మేము మా సైకాలజీలో ట్రిగ్గర్స్ అంటామండి, ఒక వర్డ్ యూజ్ చేస్తాం మేము. ట్రిగ్గర్స్ ఏంటి, ఏ ట్రిగ్గర్స్ నాకు ఈ ఆలోచన తెప్పిస్తూ ఉంది అనేది ఒక అబ్జర్వేషన్ చేయగలిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి సూసైడల్ ఈ విషయంలో. అంటే సార్ ఇప్పుడు యూత్ వాళ్ళు కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి, లేదా ఇంకా వేరేది అంటే ఇన్ని సంవత్సరాలైనా నాకు పెళ్ళైతే లేదని, ఇంకా కొంతమంది ఏమో నాకు ఇంత కష్టపడినా నాకు కావాల్సిన నేను కోరుకున్నటువంటి జాబ్ రాలేదని, ఇట్లా రకరకాల కారణాలతోని సూసైడ్ చేసుకుంటారు. మరి వాళ్ళు ఏ విధంగా డిప్రెషన్ నుంచి బయటపడాలి? ఇది సూసైడ్ ఆలోచన రావడానికి ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, అండ్ డిప్రెషన్ కూడా మీరు ఒక మాట అన్నారు. ఎక్స్పెక్టేషన్స్ అండి, ఏదైనా ఎక్స్పెక్టేషన్సే. మనకు నెగిటివ్ థాట్స్ రావడానికి, నెగిటివ్ ఎమోషన్స్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వవో, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకోసం మా సైకాలజీలో ఒక పదం చెప్తారండి, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటారు. యాంట్ అంటాం మేము, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ఈ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ ఎందుకు కాలేదు, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు నాకు వచ్చేటువంటి థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలా మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు అది ప్రేమలో అయినా సరే అండి, మీరు లవ్ అన్నారు, ఇప్పుడు ప్రేమలో అయినా సరే అండి, ప్రేమ నిలబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నమ్మకం అండి. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో కానివ్వండి, లేదా భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, నమ్మకం అండి. నమ్మకం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో, నమ్మకం ఎప్పుడైతే పోతుందో, అప్పుడు అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అనుమానాలు స్టార్ట్ అయినప్పుడు అది చాలా చాలా పెయిన్గా ఉంటుందండి, మానసికంగా చాలా పెయిన్గా ఉంటుంది. బ్రెయిన్ అంతా కూడా ఎంత అంటే చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట.